ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను ఎలక్షన్ల హామీలో మేము ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎన్నో మేలు చేస్తామని, ఎన్నో న్యాయమైన డిమాండ్లను మేము పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. నమ్మబలికి ఎన్నో హామీలను నెరవేర్స్తాం, వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల అయినా ఇంతవరకు వాళ్ళని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికే రేవంత్ రెడ్డి గారు కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పూర్తిగా ఆర్టీసీని విలీనం కాకుండా పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గద్దెను ఎక్కినప్పుడు ఒక మాట, గద్దెను ఎక్కినాక ఒక మాట అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్తాని సందర్భంగా తెలడం జరుగుతుంది. ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మన ఆర్టీసీ కార్మికులను పూర్తిగా మీరు మర్చిపోవడం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులను మీరు ఎక్కడ అధికారంలోకి వచ్చినాక పూర్తిగా పట్టించుకోకపోవడం, వాళ్ళకి రావాల్సిన ఎన్నో బెనిఫిట్లు ఇవ్వకపోవడం, మీరు అధికారంలోకి రానప్పుడు ఎన్నో మాటలు చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఆర్టీసీ వాళ్ళను పూర్తిగా మర్చిపోవడం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. మీరు ఢిల్లీకే మూటలు మోయడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనని సందర్భంగా తెలడం జరుగుతుంది. పేద వాళ్ళ భూములను లాక్కున్నాడు, పేద వాళ్ళ ఇళ్లను కూలగొట్టడే మీ అజెండాగా ఉన్నది. కానీ ఆర్టీసీ కార్మికులు కానీ నిరుపేద వాళ్ళకు కానీ న్యాయం చేసిన దాఖలు లేదని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా వాళ్ళను విలీనం చేయాలి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఆర్టీసీని ఒక గొప్ప స్థానంలో నిలిచిన వ్యక్తి అంటే మా కేసీఆర్ గారు. ఇప్పుడు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసిన ఘనత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు పూర్తిగా వాళ్ళ నాణ్యమైన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరేట్టుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము పూర్తిగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. ఇప్పటికైనా వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మీరు మాట నిలుపుకోవాలని మరోసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఆర్టీసీ కార్మికుల చేతిలో మీకు ఖచ్చితంగా రాజకీయ సమాధి కడతారని ఈ సందర్భంగా తెలడం జరుగుతుంది. జై తెలంగాణ.